ప్రైజ్ ది లార్డ్. నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నాను. దేవుడిచ్చిన కృపను బట్టి, దేవుడి నడిపింపును బట్టి ఈ రోజున నేను మీ మధ్యలోకి వచ్చి ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుడు ఒక మాట తెలియపరుస్తూ మన జీవితంలో ఉన్న శ్రమలను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి ఎంతగానో ధైర్యపరిచి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అలాగే ఈ రోజున కూడా దేవుడు ఒక మాట తెలియపరచాలని ఎంతగానో ఆశిస్తూ నన్ను మీ మధ్యలోకి తీసుకొచ్చి ఉన్నాడు. ఈ రోజున దేవుని వాక్యం ఒకసారి మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 10వ అధ్యాయం 30వ వచనం. నీతిమంతుడు ఎన్నడను కదిలింపబడడు, భక్తిహీనులు దేశములో నివసింపరు. ఈ లోకంలో మనం దేవుని వాక్యాన్ని, దేవుని ఆలోచనలు గ్రహించినప్పుడు మన ఈ లోకంలో తొందరపడి ఎవరిని కూడా మనం అల్లరిచల్లగా మాట్లాడము, తొందరపడి ఏది పడితే అది మనం చేయం. నీతిమంతులు అంటే ఈ లోకంలో ఎవరు కూడా లేరు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా పాపంతో కలిగి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో పాపాన్ని జయించడానికి మనకి ఏ మార్గం లేదు. కేవలం యేసు మార్గం ఒకటే. మనం నీతిమంతుడుగా, మన పరిశుద్ధులుగా ఏర్పరచుకోవడానికి ఒక దారి అయితే ఉన్నది. ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి ప్రతి మానవుడికి ఇచ్చిన గ్రంథాన్ని మనం గ్రహించి ఆ వాక్యాన్ని మన హృదయాన్ని పెట్టుకుని జీవితాన్ని జీవించగలిగితే అప్పుడు ఈ లోకంలో నీతిమంతులుగా మనం ప్రవర్తించగలుగుతాం. నీతిమంతుడు ఎప్పుడైతే ఈ వాక్యం అన్నిటిని గ్రహించి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా మన హృదయంలో పెట్టుకుని దాన్ని బట్టి జీవితాన్ని జీవిస్తాడో అప్పుడు ఈ లోకంలో ఎటువంటి కలుషితమైన ఆలోచన కానీ, ఎదుటి వాళ్ళకి కీడి చేయాలని కానీ, ఎదుటి వాళ్ళకి ఇబ్బంది పెట్టాలని కానీ, ఎదుటి వాళ్ళని దూషించి మాట్లాడాలని కానీ, ఎదుటి వాళ్ళకి ఏదైనా హానికరమైన విషయాలు చేయాలని కూడా ఏమాత్రం కూడా ఇష్టపడరు. ఎందుకంటే నీతిమంతుడు ఎప్పుడు కూడా ఈ లోక ఆలోచనలు, ఈ లోక కోరికలతో ఆశపడరు. ఈ లోకంలో మనం చేసే ప్రతి పొరపాటు, ఈ లోకంలో చేసే మన ప్రతి ఆలోచన కూడా దేవుడు గ్రహిస్తూ ఉంటాడు. ప్రతి మానవుడు కూడా చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత దేవుడి దగ్గర మన అందరం కూడా లెక్క చెప్పాలని ఎంతగానో భయంతో, ఎంతో జాగ్రత్తగా కలిగి ఉంటాడు ఈ లోకంలో ఉన్నన్ని రోజులు. అలాంటి నీతిమంతుడు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఈ లోకంలో కదిలింపబడని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరైతే ఈ రోజున ఈ వాక్యాన్ని అనుసరించరో, ఎవరైతే ఈ వాక్యాన్ని విశ్వసించరో భక్తిహీనుల జీవితంలోకి వెళ్ళిపోయి నశించిపోతూ ఉంటారు. ఈ లోకంలో మనం మాట్లాడే మాటలు ఒక్కొక్కసారి దేవుని భయం లేనప్పుడు ఈ లోకంలో మనం అల్లరిచిల్లరగా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. ఎదుటి వాళ్ళని దూషిస్తాం, ఎదుటి వాళ్ళని చిరాకించుకుని మాట్లాడుతూ, ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడే విధంగా మనం మాట్లాడుతూ ఉంటాం. మన మాటలు ఒక్కొక్కసారి అబద్ధాలు చెప్పుకుంటూ కూడా జీవితాన్ని జీవిస్తూ ఉంటాం. అలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు చుట్టుపక్కల ఉన్న మనుషులందరూ కూడా మనల్ని నమ్మరు, మనల్ని ఏమాత్రం కూడా ఇష్టపడరు. అలాంటి జీవితంలో ఉన్న మనల్ని ఈ లోకంలో కూడా ఎవరు కూడా మనల్ని ప్రేమించరు, ఎవరు కూడా మనల్ని సహాయం చేయడానికి ముందు రారు. కానీ మనల్ని దూషించి, మనల్ని కించపరిచి మాట్లాడి మనల్ని త్రోసివేస్తూ ఉంటారు. కాబట్టి ఈ లోకంలో నీతిమంతుడు ఎప్పుడు కూడా కదిలింపబడని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. నా సహోదరి, నా సహోదరా, మరి ఈ లోకంలో నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు, నువ్వు ఎలాంటి నమ్మకంతో దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నావు, నువ్వు ఎలాంటి ఓర్పు కలిగి ఉండవు, ఎలాంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నావు అనేది ఒకసారి మనందరం కూడా గ్రహించుకోవాలి. ఈ లోకంలో ఏది కూడా మనకి స్థిరం కాదు. డబ్బు, సంపద, ఆస్తి ఏది కూడా మనకి స్థిరమైనది కాదు. ఈ లోకాన్ని ఎప్పటికైనా కూడా మనం వదిలేసి ఈ లోకాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి ఆ రోజున మనకు ఒక అనేది తీర్పు అనేది ఒకటి ఉన్నది. కాబట్టి ఆ రోజున చాలా గొప్ప పొజిషన్స్ ఉన్నాయి, చాలా గొప్ప విలువలు ఉన్నాయి. కాబట్టి ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవితాన్ని జీవించేవాడు కదిలింపబడ్డని ఈ రోజున దేవుడు మన అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు, ఈ నిమిషం వరకు నువ్వు ఎలాంటి ప్రవర్తనతో కలిగి ఉండవు, ఎలాంటి ఆలోచనతో కలిగి ఉండవు, ఎలాంటి తలంపులతో కలిగి ఉండవు, ఎలాంటి ఓర్పు కలిగి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న విషయం కూడా గ్రహించుకోవాలని ఈ రోజున దేవుడు మనందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, ఈ లోకంలో ఉన్న డబ్బు, సంపద, ఆస్తి, స్థిరం ఏది కూడా మనకి స్థిరమైనది కాదు. కాబట్టి ఈ లోకంలో మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ లోపల ఉన్నన్ని రోజులు కూడా మన ఆలోచనలు, మన తలంపులు చాలా జాగ్రత్తగా కాపాడుకోకపోతే చాలా కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఈ లోకంలో మనుషులందరూ కూడా మనల్ని దూషిస్తారు. రేపు మరణించిన తర్వాత కూడా దేవుడు మన ప్రవర్తన బట్టి మనకు విలువిస్తాడు. కాబట్టి ఆ రోజున కూడా చాలా కఠినమైన పరిస్థితుల్లోకి వెళ్ళి నశించిపోతూ ఉంటాం. కాబట్టి ఈ లోకంలో మానవుడి జీవితం ఎప్పుడు నశించిపోతుందో తెలియదు. ఎప్పుడు మన బ్రతుకు అయిపోతుందో కూడా మనకు తెలియదు. ఏ సెకండ్కి ఏమైపోతుందో కూడా మనకు తెలియదు. కాబట్టి ఉన్నన్ని రోజులు కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి ఓర్పు కలిగి, సహనం కలిగి, నెమ్మది కలిగి ఉండాలని ఈ రోజున దేవుడు నీకు నాకు తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నీ మాటను బట్టి, ఈ ఆలోచన బట్టి, దేవుడు మనతో మాట్లాడిన ఈ వాక్యాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత తెలియపరుచుకుని ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, దయ కలిగిన యేసయ్య,
నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. నీవు ఇచ్చిన కృప, నీవు ఇచ్చిన దీవెన, నువ్వు నడిపింపును బట్టి తండ్రి, ఈ రోజు నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన దాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను తండ్రి. అదిగో తండ్రి, నీతి మంత్రులు ఏమాత్రం కూడా కదిలింపబడని ఎంతగానో క్లారిటీగా ఎన్నో మరి గొప్ప విషయాలు తెలియపరిచి, భక్తిహీనులు మరి ఎంతగానో తండ్రి నన్ను ఈ లోకంలో మరి దోషిస్తారని, ఈ దేశంలో కూడా నిలబడలేడని తండ్రి ఎంతగానో క్లారిటీగా మాట్లాడి మమ్మల్ని విధంగా ధైర్యపరిచి, బ్రతుకు తండ్రి మా జ్ఞానం, మా ఆలోచనలు, మా తలంపుల తండ్రి నియందు ఓర్పు కలిగి, నియందు జ్ఞానం కలిగి బ్రతికే వాళ్ళగా తండ్రి ఈ రోజు నీ మాటను బట్టి తండ్రి మమ్మల్ని మమ్మల్ని ధైర్యపరిచి నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నాను ప్రభా. బ్రతుకు తండ్రి ప్రతి రోజు కూడా ఒక మాట తెలియపరుస్తూ మా జీవితంలో ఉన్న శ్రమలు, బాధలు, కష్టాలు, ఈ లోకంలో ఎలా బ్రతకాలో, ఈ లోకంలో ఎలా జీవితాన్ని జీవించాలో కూడా తండ్రి ప్రతి ఒక్క మాటను కూడా తండ్రి మా హృదయంలో బలపరుస్తూ మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తూ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న దాన్ని బట్టి కూడా నీకు 4 స్థుతులు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ఉన్నా. బ్రతుకు తండ్రి నీ చిత్తం అయితే ప్రభా, రేపు ఉదయ కాలం వరకు తండ్రి మమ్మల్ని కాచి కాపాడి మళ్ళీ రేపు ఉదయ కాలమున నీ కాళ్ళ దగ్గరికి రావడానికి ఇంకొక అవకాశాన్ని దయచేసి నడిపించి ఆదరించి సహాయం చేయమని నేను కోరుకున్నా. మీ చిన్న ప్రార్థన, ఈ చిన్న ఆలోచన నీ సన్నిధిలో చేర్చి నడిపించి సహాయం చేయమని కోరుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మనందరం కూడా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు కూడా నీతిమంతులుగా ఉండాలని దేవుడు ఎంతగానో ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి నా సహోదరి, నా సహోదర, మనం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలని ఈ రోజు నా దేవుడు మనందరికి కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. ఆమేన్.